మాన్యమేనా? మస్జిద్ మాన్యంలో ఉండేవాళ్ళేనా అందరూ? ఏ ఊర్ల నుంచి వచ్చారు ఇక్కడికి? వెరిపాడు. నువ్వు ఎప్పటి నుంచి ఉంటున్నావు? నువ్వు రైలుపేట. ఎప్పటి నుంచి ఉంటున్నావు? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల క్రితం ఉన్నా మసీదులో. నువ్వు ఎల్టూరు. నువ్వు హిమాయపేట. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు. నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నావా? వెళ్తూ నుంచి వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పండి, ఏ ఊరు? గంజా అమ్మే వాళ్ళు వచ్చి ఉంటున్నారు, పేకాటలు ఆడేవాళ్ళు ఉంటున్నారు, తాగి ఇష్టం వచ్చినట్టు గొడవలు చేసేవాళ్ళు వస్తున్నారు. అందరికీ షెల్టర్ అయిపోయింది మసీద్ మాని. కాబట్టి దాన్ని ఆపాలంటే మీలోనే ఉంది అదంతా. మీరు ఒక యూనిటీగా ఉండాలి. ఎందుకంటే ఆ బ్యాడ్ నేమ్ మీకు వచ్చేసింది ఆల్రెడీ. దాన్ని పోగొట్టుకోవాలంటే కనీసం ఎవరికోళ్ళు ఒక యూనిటీ ఏర్పాటు చేసుకొని, ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని, కమిటీకి పెద్ద వాళ్ళు ఏం చెప్తే అది వినేటట్టుగా కమిటీ ఏర్పాటు చేసుకోండి. కావాలంటే సీఏ గారు వచ్చి కూర్చొని కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీ వాళ్ళు ఏం చెప్తే అదే ఫైనల్. అలా ఉంటేనే నడుస్తుంది. లేకపోతే ఈ విధంగా మీరు చేస్తూ ఉంటే ఎవడో ఒకటి సంబంధం లేని వాళ్ళు మర్డర్ కేసులు ఎదుర్కొంటారు. వాడు వచ్చి మర్డర్ చేసి మీ ఇంట్లో ఉంటాడు. వాడికి షెల్టర్ ఇచ్చినందుకు నిన్ను తీసుకెళ్లి మర్డర్ కేసులో పెట్టాలి. ఇప్పుడు చూసారా, కర్ణాటకకు సంబంధించిన దొంగ వచ్చి మీ దగ్గర ఉన్నాడు. వాడి దగ్గర బంగారం ఉంది, పూర్తిగా దొంగ. వాడు కర్ణాటకలో ఉన్న దొంగ ఇక్కడికి వచ్చి పండుకోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకు షెల్టర్ ఇవ్వాలి వాడికి? అదేవిధంగా గంజా ఎక్కడి నుంచో వస్తుంది, ఒరిస్సా నుంచో ఎక్కడి నుంచో గంజా తీసుకొచ్చి అక్కడ పెడతారు. మీ ఇంటి పక్కన మీకు తెలియదు అని చెప్పి మిమ్మల్ని కూడా తీసుకెళ్తారు. ఇవాళ లక్కీగా గంజా దొరకదా? గంజా ఇంతకుముందు దొరికింది ఇక్కడ, మీ అందరూ తెలుసు. ఇప్పుడు ఆ తాళాలు వేసిన వేళల్లో కూడా ఎవడు వస్తున్నాడు ఏంది, కొత్త వ్యక్తులు వస్తే ఇమీడియట్గా మీరు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. పెట్టుకోండి. మాకెందుకులే ఎవడుంటే మాకేంది, మా ఇంట్లో మేము ఉంటాం అనుకుంటే కుదరదు. ఇదంతా మనం ఒక సొసైటీలో ఉంటున్నాం. సొసైటీలో అందరికీ బాధ్యత ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు మీ ఇంట్లో ఉండి ఏదో జరిగింది అంటే కుదరదు. మీ మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది కాబట్టి చెప్తాను ముందే, జాగ్రత్త ఉండండి అందరూ. కాబట్టి ఎవరు అవకాశం ఇవ్వద్దు అట్లా. ముఖ్యంగా మీరు కూడా ఎవరు కూడా గంజాయికి అవకాశం ఇవ్వద్దు. గంజాయి తాగడం బిగిన్ చేస్తే దాంట్లో నుంచి బయటకు రాలేదు. మీరే గమనిస్తున్న జాగ్రత్తలు తీసుకోండి. గంజాయి మాత్రం ఎట్టి పరిస్థితులు అలౌ చేయొద్దు. దొంగలను అలౌ చేయొద్దు. ఎవరు దొంగతనం చేసి వచ్చినా సరే, కొత్త వ్యక్తి వచ్చినా సరే వెంటనే ఎస్ఐ గారికి, సిఐ గారికి కానీ, లేకపోతే 112 కానీ మీ ఫోన్ నుంచి 112 పెడితే చాలు. వెంటనే 15 నిమిషాల్లో పోలీసులు వచ్చేస్తారు. ఇదేమి ఎస్ఐ నెంబర్ అంతా, ఈ నెంబర్ అంతా ఎదుర్కొనే పని లేదు. ఎంత 112 అంతే. ఎక్కడన్నా యాక్షన్ జరిగినా, రోడ్డు మీద ఎవరన్నా పడున్నా సరే 112 కొట్టేయండి. లేదు వెంటనే వచ్చేస్తారు, పోలీసులు వస్తారు, అంబులెన్స్లు వస్తారు. అంతకుముందు 100 చేసేవాళ్ళం కదా. 100 చేస్తే తెలంగాణకి వెళ్ళింది, కొద్దిగా లేట్ అయింది. అది కూడా చెప్తారు మళ్ళీ ఇక్కడికి. అది లేట్ అయింది. మన నంబర్ ఇది 112 ఉపయోగించుకోండి. అందరూ కొత్త వ్యక్తి చెప్పండి. అప్పుడు మీ కాలనీ అంతా హ్యాపీగా ఉంటుంది. ఓకేనా? మీకేమైనా సమస్యలు ఉన్నాయా ఇక్కడ? ఏం లేవా? మాత్రం అందరూ వచ్చినప్పుడు మీరు జీపీఎస్ సిఐ గారు ఆధ్వర్యంలో 2 కేజెస్ సీజ్ చేశారు. దానికి సంబంధించిన లింకు కూడా ఒరిస్సా దాకా వెళ్ళింది. ఆ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. గంజాయి అక్కడక్కడ నడుస్తుందనే సమాచారం ఉంది కాబట్టి ఈరోజు వచ్చి ఆపరేషన్ చేశారు.
ఇక్కడ ఒక్క చోటనే ఇందులో కూడా అక్కడక్కడ ఎక్కడైనా ఉండొచ్చు. రైల్వే స్టేషన్ దగ్గర ఈ సాధువులు గీదువులు వాళ్ళు అమ్ముతూ ఉంటారు. వాళ్ళు ఏమీ పర్టికులర్గా వ్యాపారం చేసేవాళ్ళు కాదు, తాగడానికి తెచ్చుకునేవాళ్ళు. అట్లా కూడా ఎక్కడి నుంచి వస్తుంది, అది ఎవరి ద్వారా వస్తుంది, ఆ యాంగిల్లో కూడా పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తాం. ఆ 2 కిలోలు ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఏమన్నా విచారణ? అదేనండి, ఒరిస్సా నుంచి వచ్చింది. ఆ ఒరిస్సాలో ఉన్న వ్యక్తి మనకి ఇంకా దొరకలేదు, అతన్ని పట్టుకుంటాం. థ్యాంక్ యూ.